ఒక ఆడతల్లి ఎప్పుడైతే ప్యూబర్టీ హిట్ అవుతుందో, హిట్ అవ్వగానే వాళ్ళ టార్గెట్, షీఈస్ రెడీ ఫర్ గివింగ్ బర్త్. ఆ వూంబ్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అక్కడ ఎలా అంటే వచ్చి అడుగుతారు, పంపించండి, పంపించకపోతే కిడ్నాప్ చేస్తామని అడుగుతారు. ఒక డోర్ ఓపెన్ అవ్వగానే షీఈస్ గోయింగ్ టు బి అబ్యూజ్డ్ అని తనకు తెలుసు. బట్ యాజ్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఓపెన్ దట్ డోర్స్ వర్ యాక్చువల్లీ పీపుల్ ఇన్ యూనిఫామ్. ఒక హిందూస్ కి ఒక మన చిన్న సిగ్గుబిల్ లాగేస్తాం మొలతాడికి, అది కూడా తీసుకుంటారు బార్డర్ లో. మీరు ఇట్లా పట్టుకుంటారు వీసా, ఉన్నదంతా ఇచ్చేయండి లేకపోతే చింపేస్తా. ఒక హిందూ యువతని కానీ వాళ్ళు తీసుకెళ్లిపోతే ఇంకొక హిందూ పుట్టడు. ఫ్యూచర్ రీజనరేషన్ ఆపటమే జెనోసైడ్ అంటాం. ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ జెనోసైడ్ ఇన్ మోడర్న్ హిస్టరీ దట్ నో వన్ టాక్స్ అబౌట్. హీరా అని చెప్పి ఒక సిస్టర్ స్టోరీ చెప్తా ఉంటాం. ఫాదర్ భుజాల పైన పడుకుంటే తను కిడ్నాప్ చేశారు. 2.5 నెలలు పెట్టి తను అబ్యూస్ చేశారు. తన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ విలేజ్ ఎదురుగా పడేశారు. ఆ ఈవినింగ్ కి దే గాట్ ఎ కాల్, దిస్ ఈస్ అ వార్నింగ్ ఫర్ యూ. ఎక్స్ప్లిసిట్లీ సెడ్ దిస్, వీ డిడ్ నాట్ ఈవెన్ క్లీన్ హర్. ఆ కూతుర్ని అక్కడే చూసుకుంటా, నువ్వు ప్రతిరోజు ఉండాలి, ఎదురుగా ఉండి సఫర్ అవుతా ఉండాలి. సింధ్ ప్రావిన్స్ లో ఏం చేస్తారంటే, హోలీ రోజున హిందూస్ ఉండే అన్ని ఒక పర్టికులర్ ఐసోలేటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చి గోమాతని కట్ చేస్తారు. ఆ బ్లడ్ ఏదైతే పారుతుందో అదే మీ హోలీ అన్నట్టు వాళ్ళ సింబాలిక్. ఇది రియాలిటీ. ఈయన ఆ వీధిలోకి వెళ్ళగానే చూశాడు, వెనక అడుగేస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమోనని చెప్పి హీ క్రాస్డ్ గోమాత. హీ ఫెల్ట్ వెనకాల వెచ్చగా ఏంటని చెప్పి తిరిగితే దే టుక్ ద బ్లడ్ అండ్ త్రూ ఇట్ ఆన్. ఆయన అక్కడ నుంచి స్ట్రైట్ గా ఇంటికి వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, స్నానం చేశాడు, లోపలికి వెళ్ళాడు. హీ వాంటెడ్ టు సూసైడ్. చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చార్మినార్ సైడ్ ఏరియాలో ఉన్నారంట. ఒక్కసారి ఆ ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పోలీసు వెళ్ళలేరు, ఇంకా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఎనీవన్ హూ డజంట్ హ్యావ్ పేపర్ వర్క్ హ్యాస్ నో రైట్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ.